విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద టూరిస్టులు అనుక్షణం భయంతో గడుపుతున్నారు. రౌడీ మూకలు నిత్యం దాడులకు పాల్పడుతున్నారని, మహిళల్ని వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముగ్గురు దుండగులు పోలీసులపై దాడికి తెగపడడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. బీచ్ వద్ద సరైన నిఘా లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి పోలీసులపై దాడి చేశారు ముగ్గురు రౌడీ షీటర్లు. పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. విశాఖ సాగర తీరం ఏదైతే ఉందో, సాగర తీరంలో నిజంగా పర్యాటకుల తాకిడి, అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ నుంచి వచ్చినటువంటి పర్యాటకులు, వీక్షకులు మొత్తం అందరూ చాలా మంది కూడా విశాఖ అంటే ఇష్టపడుతుంటారు. అటువంటి విశాఖ సాగర తీరంలో రౌడీ మోకల హల్చల్ అయితే ఎక్కువ అవుతుందని చెప్పాలి. ప్రధానంగా బీచ్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఇటు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వెళ్లే వరకు ఈ పరిసర ప్రాంతాలు ఉన్నాయో, రాత్రిపూట అయితే కొంతమంది ఆ రౌడీ మోకలు హల్చల్ చేస్తూ ఉండడం, బైకులతో ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా అడ్డొచ్చిన వారిని పైన దాడి చేయడము, అంతేకాకుండా టూరిస్టుల పైన కూడా దాడి చేస్తున్నారు. అయితే మరింత బరి తెగించి పోలీసుల పైన దాడి చేసిన సంఘటన అయితే మాత్రం నిన్న విశాఖ ఆర్కే బీచ్ లో చోటు చేసుకుంది. ఒక ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి పోలీసులనే గాయపరిచే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే విశాఖ కమిషనర్ దీనిపైన సీరియస్ గా కూడా ఉన్నారు. ఆయన కమిషనర్ గా తీసుకున్నప్పటి నుంచి విశాఖలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు కార్బన్ సెర్చ్లు కానీ మొత్తం నిఘాను పెంచడమే కాకుండా మొత్తం రౌడీ షీటర్లందరినీ స్టేషన్లకు రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయినప్పటికి కూడా రౌడీ షీటర్లు ఇదైతే మార్చుకునే పరిస్థితి లేదు. అయితే ఆ ముగ్గురు రౌడీ షీటర్లు ఎవరైతే రౌడీలు ఉన్నారో, ఆ రౌడీ మోకలు పోలీసులపై దాడి చేసిన వాళ్ళపైన కేసు కూడా ఇటు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు అయితే వాళ్ళు బాలకృష్ణ రౌడీ షీటర్లు అదుపులో తీసుకున్నారా? ప్రస్తుతానికైతే రౌడీ షీటర్లు అక్కడి నుంచి పోలీసులను గాయపరిచి తప్పించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ఆచూకీ కోసం 2 బృందాలు అయితే మాత్రం ప్రస్తుతం గాలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఇక్కడ లోకల్ గా విశాఖపట్నం చెందిన వారా లేకపోతే బయట నుండి వచ్చిన వ్యక్తులు అన్న విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు అయితే ఆరా తీసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలోనూ విశాఖలోన ఏవైతే ఈ రౌడీ మోకల హత్యలు ఎక్కువ కూడానే అవుతున్నాయి పద్మ. దీంతో ఒక్కసారిగా కూడానే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడానే విశాఖ పైన దృష్టి సారించవలసి వచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో హోమ్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా ఎంతో పటిష్టమైనటువంటి కమిషనర్ శంకబ్రత బాగ్చి ఉన్నప్పటికీ కూడాని ఈ ఎవరైతే రౌడీ షీటర్లు తీరైతే మారట్లేదు అనేది మాత్రం తేటతెల్లం అవుతుంది పద్మ. అయితే ప్రస్తుతం ఆర్కే బీచ్ వద్ద సెక్యూరిటీ నేను పెంచడం జరిగింది అధికారులు, ఎందుకంటే ఆల్రెడీ పోలీసులపైనే రౌడీ షీటర్లు ఇలా దాడి చేశారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పనక్కర్లేదు కాబట్టి. అంటే యాక్చువల్ గా చెప్పాలనుకున్నట్టయితే ప్రతిరోజు కూడా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నటువంటి బీచ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ సాయంత్రం పోలీసులు గస్తీ ఉంటుంది ఎప్పుడు కూడాని. అంతేకాకుండా మెరైన్ పోలీసులు కూడా ఒక పక్క గస్తీ కాస్తూ ఉంటారు. మరోవైపు ఎవరైతే ఈ మెరైన్ గార్డ్స్ ఉన్నారో గార్డ్స్ కూడా గస్తీ కాస్తూ ఉంటారు. ఎవరైనా సరే బీచ్ లో దిగుతున్నారా అన్న విషయం పైన ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరగడం మాత్రం కూడా సదా మామూలు అయిపోయిందని చెప్పుకోవాలి. ఏదైతే ఆర్కే బీచ్ నుంచి కోస్టల్ బ్యాటరీ నుంచి అదే విధంగా భీమిలి వరకు కూడా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిత్యం రాత్రి పగల్లో కూడా గస్తీని ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా పదే ఇటువంటి ఘటనలు కూడా వరుసగా చోటు చేసుకోవడం, దీనిపైన అయితే మాత్రం విశాఖపట్నం కమిషనర్ శంకబ్రత బాగ్చి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారనేది మాత్రం తెలుస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు
పద్మ. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.